నా పేరు హేమ. నాకు 16 ఏళ్ళు. మా బావ రమేష్, మా నాన్నమ్మ ఇంటికి పక్కింటివారు. నేను చిన్నప్పుడు ఆడుకుంటూ, నవ్వుతూ ఎదిగాను ఆయనతో. కాని ఏకంగా ఎదిగే కొద్దీ నాకు తెలియని భావనలు గుండెల్లో నాటుపెట్టుకున్నాయి. ఒక్కసారి మా ఇంట్లో పండుగకి రమేష్ బావ వచ్చారు. చీర కట్టుకున్నప్పుడు ఆయన చూపు ఏవో చెప్పినట్టు అనిపించింది. కాని అది గౌరవమా, ప్రేమా, లేక వేరే ఏదైనా భావన? నాకు అర్థం కాలేదు. కాని నా గుండె మాత్రం పదే పదే ఆయనను వెతికేది. ఒక్కోసారి ఆప్యాయంగా నా జుట్టు చీల్చేవారు. కనులు కనుచూపుల వేదనను పంచుకునేవి. కాని మేమిద్దరం ఒకరికి ఒకరం ఏమీ చెప్పలేదు. మా మధ్యనున్నది శరీర సంబంధం కాదేమో కాని ఆత్మల కలయిక, శుభ్రమైన ప్రేమ. ఒక రాత్రి మొత్తం గుడిలో దీపాల కాంతుల్లో ఆయనే అడిగారు, హేమా, నీ గుండెల్లో ఏదో మాట ఉంది, చెప్పగలవా? అప్పుడు నా పెదాలు వణికుతూ, నిన్నే ప్రేమిస్తున్నాను బావా అనుకున్నా. కాని బయటికి వచ్చిందేమో, నీవు నా శ్వాసవు అని. మా మధ్య ఎప్పుడూ శరీర సంబంధం లేదు. కాని ఒక్కసారి ఆయన నన్ను తన గుండెలపై తల పెట్టించగా, ఆ ఉష్ణత, ఆ చలనం, అది శృంగారం కాదు, అది ఓ పవిత్రమైన అనుభూతి. తల్లి భువనమందు నిశ్శబ్దంగా కలిసిన రెండు ఆత్మలు. ఆయన వివాహం వేరే కుటుంబంలో జరిగిపోయింది. కాని నేను ఇంకా ఆయనను ప్రేమిస్తూనే ఉన్నాను. ఇది విఫల ప్రేమ కాదు. ఇది ఒక వాగ్దానం. ఈ జన్మలోనైనా, తర్వాత జన్మలోనైనా ఆయన నా హృదయం, నేను ఆయన గుండె.